అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ కమిషనర్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. 31వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్, డివిజన్ అధ్యక్షుడు సురేందర్, నాయకులు సత్తు రమేష్, కృష్ణ, తల్లపల్లి రాజు, బింగి రమేష్ యాదవ్, మామిండ్ల సురేష్ మరియు మున్సిపల్ అధికారులు, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరికి రాలేదో అందరూ వాళ్ళని అప్లై చేయించండి. ఒకరోజు సాయంత్రం కూడా 1 గంట తిరుగు, ఎవరెవరికి రాలేదు, గజాలలో 1-2 గజాలు అటు ఇటు ఉన్నా దాన్ని చూసి ఇచ్చినట్టు మీకు కదా. ఓకే మొన్న వచ్చి చెప్పిన తర్వాత మేడం గారితో డిస్కషన్ చేసుకొని ఎస్సీ గారితో సంతకం చేయించారు. ఇక్కడికి ఎంక్వైరీకి ఎప్పుడు వస్తున్నారు? రేపొద్దున సార్. రేపు పొద్దుగా 2 రోజులు అయిపోతాయి. రేపు కాకుండా మాకు మరోసారి 4 పెట్టుకున్నాం. ఇంకో బ్యాచ్ రేపు 700 రేపు ఇచ్చేయండి. భాగంగా గతంలో గెలవక ముందు, ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ల తర్వాత మేము డివిజన్లలో తిరిగినప్పుడు ఎక్కడెక్కడ నీళ్లు నిండి ఇళ్లకు రావటం కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతి డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల మీద మేము అధ్యయనం చేసి మేయర్ గారు సుధారాణి గారు, గతంలో ఉన్నప్పుడు కమిషనర్ గారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన కమిషనర్ గారు, అందరం కూడా కలిసికట్టుగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా పరిష్కారం చేయడంలో భాగంగానే ఈరోజు 31వ డివిజన్లో మేము రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు వేయటానికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మారుమూల ప్రాంతమైనా, ఎక్కడ ఏ గ్రామం ఉన్నా వెళ్ళి వాటిని సందర్శించి ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకొని, హాస్టల్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకొని వాటికి డైట్ ఛార్జెస్ పెంచడమే కానివ్వండి, ఏం చేయకుండా వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మేము తిరుగుతున్నాం. అందరం కూడా కలిసి ఒక టీం వర్క్గా ఎంపీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, సిపి గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అందరం కూడా కలిసి నియోజకవర్గాలలో, జిల్లాలో ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా పోరాటం చేయడానికి మేము మరి ముందుకు వెళ్తున్నాం. పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. కానీ ప్రజలు కూడా కృషి చేయవలసిన అవసరం ఉన్నది. కొన్ని దిక్కుల ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరిద్దరు గురించి 90 మందిని, 98 మందిని మనము ఇబ్బంది పెట్టలేం. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మనం సహకరించవలసిందిగా, పట్టణాభివృద్ధికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.